హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొకసారి కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. అవే కట్లెట్స్. ఇవి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా అయితే ఈ ఐటమ్స్ అన్నీ మనం తీసి పెట్టుకోవాలి. ఇక చూపిస్తున్నాను కదా, ఇవ్వండి. దాని తర్వాత మనం పెద్ద సైజు 3 పొటాటోస్ తీసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసి పెట్టుకొని ఇలా కట్ చేసుకొని అయితే వాటర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి ఇలా ఉడకబెట్టుకుంటామండి. ఆ తర్వాత బాగా బాయిల్ అయ్యాక అయితే తీసేసి వాటిని నీట్గా స్మాష్ చేసేసుకుంటాము. ఇక చూసారు కదా, స్మాష్ చేశాక దాన్ని పక్కన పెట్టేసుకుంటామండి. నెక్స్ట్ మనం 1 కప్పు అటుకులు తీసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకుంటామండి. సో ఇక చూస్తున్నారు కదా, 1 కప్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా పౌడర్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటానండి. నెక్స్ట్ అలాగే ఒక 2 స్లైసెస్ బ్రెడ్ ముక్కలు తీసుకొని వాటిని కూడా మిక్సీ పట్టేసుకుంటానండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అలా పౌడర్ వచ్చేసాక అయితే దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ముందుగా మనం పొటాటో స్మాష్ చేసుకున్నాం కదండి, దాంట్లో మనం అటుకుల పౌడర్ని వేస్తామండి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, వాటిని కూడా వేస్తామండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేశానండి. అలాగే కరివేపాకు, నెక్స్ట్ చిన్నగా తరుగుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే చిన్న చిన్న స్లైసెస్గా చేసుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసుకుంటామండి. ఆ తర్వాత కొత్తిమీర, వెల్లుల్లి రెమ్మలు ఒక 4-5 చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి. అలాగే ఒక క్యారెట్ ముక్కను తీసుకొని దాన్ని ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసి అయితే వేసాను. నెక్స్ట్ నేను ఒక 2 స్పూన్స్ చాట్ మసాలా వేసానండి. అలాగే 1 స్పూను గరం మసాలా కూడా వేసాను, అది ఇక్కడ చూపించలేదు. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఒకసారి టేస్ట్ చేసి అలా వేసుకోండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను స్పైసెస్ తగ్గట్టు. సో అలా అయితే వేసాక చిటికెడు పసుపు యాడ్ చేశానండి. సో అలా వేసేసుకున్నాకైతే మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మనకి ముద్దలా రావాలి, అప్పుడు వరకు అయితే నీట్గా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసిపోవాలి కదండి. సో చక్కగా కలిపేసుకుంటాము. పెద్ద టైం ఏం పట్టదండి, ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత కొద్దిగా 1 స్పూను ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటామండి. చేసుకొని ఇలా నీట్గా ముద్దలాగా చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, చక్కగా ముద్దకు వచ్చేసిందో ఇలా అయితే మనకి రావాలండి. అప్పుడు వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ మిక్స్ చేస్తేనే ఇలా నీట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, అంటుకోకుండా చక్కగా అలా వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటామండి. దాని తర్వాత మనం ఇలా 1 కప్పు తీసుకొని దాంట్లో ఒక 2 లేదా 3 స్పూన్లు అయితే మైదా పిండి తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఇక చూసారు కదా, మరీ జారుగా అయితే రాకూడదండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గానే ఉండాలి. సో ఇక్కడ చూపించినట్టుగా ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ జారుగా వస్తే డిప్ చేయడానికి కుదరదు. సో అలా చేసేసుకుంటామండి. నెక్స్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యే వరకు అయితే అలా పక్కన ఉంచేస్తామండి. ఈ లోపల మనం వీటిని ఇలా ఒత్తుకొని చక్కగా ఇలా చేసేసుకుంటామండి, రౌండ్గా నున్నగా. సో అన్నీ అయితే అలా ఒత్తుకొని బాగా చక్కగా వచ్చేస్తాయండి. పెద్ద కష్టమేం అవసరం లేదు. ఇలా నీట్గా రౌండ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇలా మనం ఉప్పు చెక్కలు చేసుకుంటాం కదా, అలా ఒత్తుకోవాలండి. అలా అన్నీ మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తు పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా మందంగానే చేసి పెట్టేసుకోవాలి. అన్నీ అలా చేసేసాకైతే మనం వాటిని ముందుగా మైదా పిండి వాటర్ చేసుకున్నాం కదండి, దాంట్లో ఇలా డిప్ చేసి బ్రెడ్ పౌడర్లో ముంచేసేయాలండి. సో ఇక్కడ చూపించినట్టుగా అన్నీ అయితే అలా చేసి పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి కొద్దిగా క్రిస్పీగా మంచిగా రెస్టారెంట్ స్టైల్ లాగా వస్తాయండి. సో ప్రతి ఒక్కటి అయితే అలానే చేసేసుకోవాలి. సో ఇక్కడ చూపించినట్టుగా ఇది చాలా సింపులే అండి. అన్నీ మన దగ్గర ఉండే ఐటమ్సే, ఎంచక్కా మనమే చేసేసుకోవచ్చు ఇంట్లోనే. దాని తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాకైతే కొద్దిగా టెస్ట్ చేసుకోవాలి హీట్ అయిందా లేదా అని. ఇన్ కేస్ హీట్ అయ్యి ఉంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేసేసుకోవడమే అండి. సో ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వగానే ఇలా అయితే వస్తుందండి. సో ఇలా వేసేసుకున్నాక మనకైతే అన్నీ ఒకే షేడ్లో అయితే ఉంటాయండి. సో ఇక్కడ చూసారు కదా, 2 అంటుకోకుండా అయితే ఇలా సపరేట్ చేసుకోండి. ఆ తర్వాత
మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇక్కడ చూపించినట్టుగా వస్తాయండి. ఇలా వచ్చేసాక మనం తీసి పెట్టేసుకోవడమే. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇలా చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయో. మీరందరూ కూడా ఇంట్లో తప్పకుండా చేయండి, బాగా వస్తాయి. ఇది చాలా సింపులే అండి. బయట కొనుక్కొని తినడం కన్నా చక్కగా మనమే చేసుకుంటే చాలా రుచికరమైంది. మనమే ఇంట్లో చక్కగా తినొచ్చు హెల్దీగా. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.